అందరికీ నమస్కారం. నేను ఆర్ గోపీనాథ్. గోపాస్ తరఫు నుంచి మరి ఒకసారి మిషన్ సిఓటి టిఓటి కోర్సు తెలుగులో స్టార్ట్ చేస్తున్నాం. వెబినార్ మోడ్లో ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. దీని గురించిన డీటెయిల్స్ మేడం రాజలక్ష్మి గారు మీకు పంపించుంటారు. వాట్సాప్లోనో ఈమెయిల్ను పంపించుంటారు. ముఖ్యంగా దీంట్లో ఎటువంటి టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. 10 సెషన్స్ ఉంటుంది. ప్రతి నెల హాఫ్ డే ఉంటుంది. ముందే డేట్స్ ఇచ్చేస్తున్నాము. 9:30 నుంచి 1:30 దాకా సెషన్ ఉంటుంది. 9 to 9:30 ఏమో మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకుంటాం. తర్వాత ఈ రికార్డింగ్స్ మీకు ప్రతి క్లాస్కి ఒక నెల దాకా మీకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత కూడా మీరు దాన్ని రీడ్ చేసి చూసుకోవచ్చు. ఎటువంటి టాపిక్స్ ముఖ్యంగా దీనిలో ప్రధానంగా కవర్ చేయబోతున్నాం అనేది ఇక్కడ రాసి ఉన్నది. మీరు చూసారని పెట్టుకోండి. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్కు ప్రారంభం ఇక్కడి నుంచి కదా అవుతుంది. ఎటువంటి రిస్క్ని మనమే రీటైన్ చేసుకోవచ్చు. ఎటువంటి రిస్క్ని ట్రాన్స్ఫర్ చేస్తేనే మంచిది. దీన్ని ఉంచుకోవడం తప్పు. సరే, ఎంత ఇన్సూరెన్స్ ఉండాలో ఒక వ్యక్తికి? నెట్వర్త్ మెథడ్ అంటే ఒక వ్యక్తికి బ్యాలెన్స్ షీట్ డ్రా చేసి వాళ్ళలో ఉండే అసెట్స్ లయబిలిటీ మధ్యలో ఉండే తేడాని ఇలా ఇన్సూరెన్స్ మూలంగా త్రూ ఇన్సూరెన్స్ ఎలా ఫిలప్ చేస్తున్నాం. ఇంతేకాదు, క్యాపిటల్ నీడ్ అనాలిసిస్ అంటే ఏమిటి, హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ఏమిటి, ఒకరికి ఇన్సూరెన్స్ని ఎంత ఎలా క్వాంటిఫై చేసేది. సరే, ఒక వ్యక్తి 4 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది కదా. అంటే యాక్టివ్ ఇన్కమ్ అని, సెమీ యాక్టివ్ ఇన్కమ్ అని, ప్యాసివ్ ఇన్కమ్ బట్ నాట్ గ్యారంటీడ్, ప్యాసివ్ అండ్ గ్యారంటీడ్ అని. రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఇన్కమ్ ఉంటే ఎంత బాగుంటుంది. సరే, దీన్ని పొదుపు చేసినప్పటికీ ఎండోమెంట్ పాలసీ ఉండాలా, యూలిప్స్ ఉండాలా, లేదా మ్యూచువల్స్ ఉండాలా, లేదు మూడుని స్పెసిఫిక్ ప్రపోర్షన్లో కలపాలా. అట్లా కలపాలంటే ఎంత రేషియోలో కలిపితే మంచిది. సరే, ఇన్సూరెన్స్ ఉండే ప్రత్యేకమైన అంశమైన మ్యారిడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్లు, కండిషనల్ అసైన్మెంట్ చాలా గొప్ప వ్యక్తులకు, హై నెట్వర్త్ ఇండివిజువల్కు లెగసీ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందరికీ ఇంపార్టెంట్, కానీ వీళ్ళకి మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళని ఎలా దీని గురించి అప్రోచ్ చేస్తాం. మన సమాజంలో కొన్ని సెంటర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్లు, అడ్వకేట్లు, ఎంపీలు, ఎమ్మెల్యే అని, గ్రామ ముఖ్యస్తులు. వీళ్ళు మనకు ప్రాస్పెక్టివ్లో సహాయపడారంటే, వీళ్ళు మనకు కాంటాక్ట్స్ అంతా చేశారంటే ఎంత బాగుంటుంది. ఎంత ఈజీగా మనకు డోర్స్ ఓపెన్ అయిపోతుంది. ఒక ఎన్ఆర్ఐ సెగ్మెంట్ని ప్రవేశించేవాళ్ళంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మనకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తే ఎంత బాగుంటుంది. దాన్ని ఎలా పొందుకోవాలా దీనిలో మాట్లాడబోతున్నాం. కీమాన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇంకా ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇంకా పోతే గ్రూప్ గ్రాట్యుటీస్, గ్రూప్ సూపర్ అన్వేషన్స్, ఇదన్నీ మనకి ఎలా పనికి వస్తుంది. క్రాస్ సెల్లింగ్ లైనా, అప్ సెల్లింగ్ లైనా, ఇదన్నీ చూడబోతున్నాం. ఇది ప్రధానంగా మాట్లాడబోయే టాపిక్. ఇది కాకుండా ఇంకా రకరకమైన టాపిక్ మనం కవర్ చేయబోతున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్క సెషన్లో మన మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలా, ఎల్లవేళ ఎప్పుడు కూడా మోటివేటెడ్గా ఎట్లా ఉండవాలా. మన చుట్టూ పరిస్థితులు బాగుండవచ్చు, బాగలేకపోవచ్చు, కానీ మన మనస్థాయి మాత్రం, స్టేట్ మాత్రం టాప్ క్లాస్ ఉండేది ఎలా, ఇదన్నీ నేర్చుకోబోతున్నాం. కలుస్తాం స్నేహితులారా మిషన్ సిఓటి టిఓటి కోర్సులో.